ఆల్రెడీ పై చాట్ చెప్పేసుకున్నాం. క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుసు కదా. ఇది 37th రోమన్ బి రీడింగ్స్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ పై అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి ట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ కూడా ఒకటి మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ క్లారిటీ మీకు వస్తుంది. మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. అది ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ టేబుల్? ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ క్వాలిఫైడ్ ఫర్ వేరియస్ కోర్సెస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే అప్లై చేశారంట, అపియర్ అంటే వచ్చారు అంట, కనిపించారంట, అంటే క్వాలిఫైయర్ అంటే వేరియస్ కోర్సెస్ కి. దానికి ఒక టేబుల్ మనకి ఇచ్చాడు. ఈ టేబుల్ బేస్ చేసి మన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు రాయాలి. ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు నీట్ గా ఒకటి నేను చేసి చూపిస్తాను. ఇలాంటి మోడల్ లో మీరు కూడా అంటే అదే విధంగా మీరు కొత్త ఏది ఇచ్చినా సరే ఆలోచించి రాయడమే. ఓకేనమ్మా. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయమని చెప్పాను? టేబుల్ డయాగ్రామ్ లో ఇదేంటిది, దేనికోసం చెప్పాడు ఇది టేబుల్ డయాగ్రామ్. సో ఇదేంటి, ఫస్ట్ ఏంటి రాస్తారు? ది గివెన్ డేటా, ది గివెన్ డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఎందులో ఉంది? టేబుల్ చార్ట్ అని రాస్తారు. అంతేకా ఇందాక ట్రీ డయాగ్రామ్ ఉంది కాబట్టి ట్రీ డయాగ్రామ్, టేబుల్ చార్ట్ అని రాస్తారు. నెక్స్ట్ ఏంటి రాయాలి? దిస్ టేబుల్ చార్ట్, ఇది దేనికోసం చెప్తుంది? ఇలా రాస్తారు. దిస్ టేబుల్ చార్ట్ డిస్క్రైబ్స్ అన్న డెపిక్ట్స్ అన్న ఒకటి. డెపిక్ట్స్ అని రాస్తే కొంచెం బాగుంటది. డెపిక్ట్స్ అంటే వర్ణించడం. దిస్ టేబుల్ చార్ట్ డిపిక్ట్స్ అబౌట్ అంటే ఏంటి? దాని హెడ్డింగ్ రాయడమే. దాని హెడ్డింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫర్ వేరియస్ కోర్సెస్ అని రాస్తారు. ఓకేనమ్మా, రాద్దాం అదే. దిస్ టేబుల్ చార్ట్ డిపిక్ట్స్ అబౌట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ అండ్ క్వాలిఫైడ్ ఫర్ వేరియస్ కోర్సెస్. అదే కదా ఇచ్చిన హెడ్డింగ్. డిపిక్ట్స్ అబౌట్ అంటే దేనికోసం చెప్తానని దాని హెడ్డింగ్ రాయాలి. దాని హెడ్డింగ్ అలా మనకి దింపిస్తాం. దాని హెడ్డింగ్ అలాగా రాసాం. నెక్స్ట్ ఇప్పుడు నీట్ గా టేబుల్ చార్ట్ చూసి నీట్ గా రాద్దాం. కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? PQRST అంట. కోర్సెస్ నేమ్ మనకి ఏమి ఇచ్చాడు? PQRST అని ఇచ్చాడు మనకి. మనం కూడా అదే రాయాలి. నేమ్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్, కోర్సెస్ ఒక నేమ్స్ ఏంటి? PQRST. సో మనం అదే రాసాం. నేమ్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్ PQRS అండ్ T. అండ్ ఇప్పుడు కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇప్పుడు కూడా నెంబర్స్ రాయకూడదు. 1 2 3 4 5 రాయకూడదు. దాన్ని ఆల్ఫాబెటిక్ లో రాయాలి. నెంబర్ కనిపిస్తుంది అనుకో 2 అని రాయకూడదు. ఇలాగా 2 అని రాయకూడదు. TWO 2 రాయాలి. అలాగే ఎండ్ కనిపిస్తే మనం చాలా మంది ఎండర్లు పెట్టేస్తారు, షార్ట్ హమ్స్ లో రాయకూడదు. ఇలాగే రాయాలి. ఇవన్నీ చిన్న చిన్న ఎర్రర్స్, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. నేమ్స్ ఆఫ్ కోర్సెస్ రేటెడ్ ఇచ్చాడు మన కోర్సెస్ నేమ్స్ PQRST అని ఇచ్చాడు. మనం అదే రాసాం. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు అక్కడ? నెక్స్ట్ ఫర్ కోర్స్ P ఇస్ ద టోటల్. ఇక్కడ చూడండి, P కోర్స్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఆర్డర్ చెక్ చేద్దాం. ఫస్ట్ P నుంచి చెక్ చేద్దాం. P కోర్స్ కి ఏంటి ఇచ్చాడు? ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ఆర్డర్ గా రాయాలి. P కోర్స్ కి ఏంటి ఎలాగా ఇచ్చాడు? దాని డేటా P కోర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. P కోర్స్ కి ఎంతమంది అప్లై చేశారు? 3500 అప్లై చేశారు. తర్వాత అందులో ఏమొచ్చి ఆఫ్ దమ్ 3500 అప్లై చేశారు. అందులో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు? 3200 ప్రెజెంట్ అయ్యారు. అంటే ఏంటి? ఇలా ఆలోచించి మనం రాయాలి. 3500 మంది అప్లై చేస్తే 3200 అప్లై అయ్యారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 2050 క్వాలిఫై. అంటే ఏంటి? ఈ కోర్స్ లో 3500 మంది అప్లై చేస్తే 3200 మంది అందులో రాశారంట. అందులో 2050 మంది 2050 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే 3500 అప్లై చేస్తే 3200 మాత్రమే అప్లై అయ్యారు. అందులో 2050 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అని ఇచ్చాడు ఫస్ట్ దానికి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే రాసి చూపిస్తాం. ఈ కోర్స్ కి ఎంతమంది అప్లై అయ్యారు? 3500 అప్లై చేశారు. ఎంతమంది అప్లై చేశారు? 3500. ఎంతమంది అప్లై అయ్యారు? 3200. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 2050. అదే రాసాం. ఫర్ కోర్స్ P టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ 3500. అదే కదా ఇచ్చాడు. టోటల్ మెంబర్ 3500. అందులో ఎంతమంది అపేర్ అయ్యారు? 3200. ఆఫ్ దెమ్ 3200 స్టూడెంట్స్ ఆర్ అపేర్డ్. అదే రాసాం. అందులో ఎంతమంది క్వాలిఫైడ్? 2050. సో ఫర్ ద ఎగ్జామ్ ఓన్లీ 2050 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ ది కోర్స్ P. అది
ఇలా నీట్ గా రాయాలి ఆలోచించి. ఒక్కొక్క టేబుల్ చార్ట్ ఒక్కొక్క విధంగా ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే మనం ఆలోచించిన విధానం బట్టి నీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఆలోచించి అనలిటికల్ గా దాన్ని రాయాలి. నెక్స్ట్ పి అయిపోయింది. నెక్స్ట్ క్యూబ్ చేద్దాం అలాగా. ఏంటి ఇచ్చాడు నెక్స్ట్ పేరా, ఇంకొక పేర రాద్దాం. క్యూ కోసం వేరేగా రాద్దాం. క్యూ ఏంటి, క్యూకి ఎలాగా 4000 మీద అప్లై చేస్తే 3850 మెంబర్ అపేర్ అయ్యారు. అందులో 3007 క్వాలిఫై అయ్యారు. ఇది ఇప్పుడు వేరే పేర రాద్దాం. ఓకేనమ్మా. పీకి ఎలా రాసామో, ఫర్ కోర్స్ పి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ 3500 అంతమంది మీద అప్లై చేశారు. సేమ్ అలాగే కోర్స్ క్యూ కూడా, ఫర్ కోర్స్ క్యూ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ 4000. ఇక్కడ చూడండి 4000 అదే రాస్తాం. ఇక్కడ ఏంటి రాస్తాం, ఆఫ్ దెమ్ 3200 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామ్. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆఫ్ దెమ్ 3850 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామ్. ఇక్కడ మనకి 3850 ఉంది, అది రాస్తాం ఫర్ ది ఎగ్జామ్ ఫర్ క్యూ. అండ్ ఆఫ్ దెమ్ ఇక్కడ మనకి ఎంతమంది అందులో ఫస్ట్ దాంట్లో పి దాంట్లో క్వాలిఫై అయ్యారు, 2050 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ కోర్స్ పి. ఇక్కడ మనకి ఎంతమంది ఇచ్చారు డేటాలో, 3700. ఇక్కడ మనం 3700 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ ది కోర్స్ క్యూ ఇలా మనం రాయాలి. సో మనం పి రాసాం, క్యూ రాసాం ఆర్డర్ గా. మనకి ఇలాగా అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. దానికి మనకి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాంటి అనిపిస్తే ఇలాగా నెంబరింగ్ ఉంది కాబట్టి ఇలా మనం పెన్సిల్ తో ఇలా ప్రతిదానికి ఇలా అండర్లైన్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే వాళ్ళకి కూడా ఇంప్రెషన్ వస్తుంది. పెన్సిల్ తో మాత్రం అండర్లైన్ చేయండి, షార్ట్ ఫార్మ్స్ రాయద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అలాగే మనం పి చేసాం, క్యూ చేసాం. నెక్స్ట్ ఆర్ కోసం చెక్ చేద్దాం. ఆర్ ఏంటి, 5200 మంది అప్లై చేస్తే 4900 మంది రాశారు, అటెండ్ అయ్యారు. అందులో 4850 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఏంటి, ఇక్కడ క్వాలిఫికేషన్ చాలా బాగుంది. అంటే ఇక్కడ చూస్తే 150 మెంబర్స్ క్వాలిఫై అవ్వలే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వలే. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వలేదు, మిగతా అందరూ క్వాలిఫై అయ్యారు. సో ఇది మనం కొంచెం భిన్నంగా రాదు, కొంచెం డిఫరెంట్ రాదు. ఎందుకంటే చాలా మంది క్వాలిఫై అయ్యారు, తక్కువ మంది క్వాలిఫై అవ్వలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్ రాద్దాం. ఇలా ఆలోచించి రాయాలి ప్రతిదీ కూడా. మీకు ఏ టైల్ చార్ట్ ఇస్తాడో మీకు అక్కడ పబ్లిక్ లో మీరు కూడా అక్కడ ఆలోచించి ప్రాక్టీస్ చేస్తారు కదా కొన్ని, అలా ఆలోచించి రాయండి. ఆలోచిస్తూ ఇంకా కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఎలా వచ్చింది, ఇంకో టేబుల్ సెట్ ఇంకోలా రావచ్చు. అలా ఆలోచించిన బట్టి రాస్తాం. దీనికి ఎలా రాద్దాం చూద్దాం ఒకసారి. ఏంటి, 5200 మెంబర్స్ అప్లై చేస్తే ఆర్ కి 4900 మంది అపీర్ అయ్యారు. అందులో 4850 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే 50 మాత్రం ఫెయిల్ అయ్యారు. అది మనం భిన్నంగా ఉంది కాబట్టి ఎలా రాస్తాం, టోటల్ 5200 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది కోర్స్ ఆర్. అది కదా అయింది, టోటల్ 5200 మెంబర్స్ అప్లైడ్ ఫర్ ది కోర్స్ ఆర్. అంతమంది అపీర్ అందులో అప్లై చేశారు, అప్లై రాసాం. నెక్స్ట్ అందులో ఎంతమంది అపేర్ అయ్యారు, 4900 స్టూడెంట్స్ అపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. 4900 స్టూడెంట్స్ అపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ అదే రాసాం. అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 4850. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ 50 మెంబర్స్, 4850 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, అదే రాసాం. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్వాలిఫైడ్ 4850. చాలా ఇందులో మాత్రమే కదా మనకి చాలా తక్కువ డిస్క్వాలిఫైడ్ అయింది. లీస్ట్ నెంబర్స్ ఆర్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఆఫ్ కోర్స్ ఆర్. చాలా కోర్స్ ఆర్ లో మాత్రమే చాలా తక్కువ మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఇక్కడ 50 మాత్రం ఫెయిల్ అయ్యారు, ఇక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ ఎంత 150, ఇక్కడ 1100 దగ్గర తేడా ఉంది, ఇక్కడ 150 దగ్గర తేడా ఉంది. కానీ ఇక్కడ ఓన్లీ 50 మెంబర్స్, అందుకే ఇలా రాసుకోవచ్చు అడిషనల్ గా. ది లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్ ఫర్ కోర్స్ సార్. ఇలా ఓన్ గా ఆలోచించి రాయాలి. షార్ట్ కట్స్ రాయకూడదు, నెంబర్స్ రాయకూడదు, నెంబర్స్ పెట్టి రాయకూడదు. 1 2 3 నెంబర్స్ పెట్టి రాయకూడదు. ఎప్పుడు కూడా ఇలా పారాస్ పెట్టే రాయాలి. అలాగే పారాస్ పెట్టి రాయాలి. ఇప్పటికి 3 or 4 పారాస్ అయ్యాయి. నెక్స్ట్ పారాకి ఏంటి, పి అయిపోయింది, క్యూ అయిపోయింది, ఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎస్. ఒకసారి ఎస్ కూడా చెక్ చేసేద్దాం. కి ఎంత కోర్సెస్ డేటా ఎలా ఇచ్చాడు మనకి, 4500 మంది అప్లై చేశారంట. అందులో 4000 మంది అపీర్ అయ్యారంట, 3500 మెంబర్స్ క్వాలిఫై అయ్యారంట. ఇక్కడ అది అలా రాద్దాం. మనకి ఏంటి ఇచ్చాడు, ఫర్ కోర్సెస్. ఇలా స్క్రాచింగ్ చేయకండి అమ్మా, మీరు స్క్రాచింగ్ చేయకుండా రాయండి, మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో నీట్ గా స్క్రాచింగ్ చేయకుండా రాయండి. నెక్స్ట్ 4500 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది కోర్సెస్. కోర్సెస్ కి ఎంతమంది అప్లై చేశారు, 4500 స్టూడెంట్స్ మన దగ్గర రాసాం, డన్. నెక్స్ట్ అందులో ఎంతమంది అపేర్ అయ్యారు, 4000 స్టూడెంట్స్ అపేర్ అయ్యారు, అదే కదా రాసాం మనం. 4000 స్టూడెంట్స్ అపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్.
నెక్స్ట్ అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 3500 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఎండ్ ఆఫ్ దమ్ 3500 క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామ్. అయిపోయింది. సో పి అయిపోయింది, క్యూ అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఎస్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టీ. టీ ఎలా ఉంది? టీ చూడడానికి అప్లై 5000 మెంబర్స్ అప్లై చేస్తే 4800 మెంబర్స్ అపేర్ అయ్యారు. దానికి 4008 మెంబర్స్ అపేర్ అయ్యారు. అందులో చాలా లిస్ట్, వెరీ లీస్ట్ అంటే తక్కువ మందే ఫెయిల్ అయ్యారు. ఆర్ లాగే సేమ్ లైక్ ఆర్ లాగే ఇది కూడా, ఆర్ కూడా ఎంత తక్కువ మందే ఫెయిల్ అయ్యారు. సేమ్ టీ కూడా అంతే, వెరీ లీస్ట్ టీ కూడా అంతే, వెరీ లీస్ట్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. సో అంటే టీకి ఆర్కి చాలా లీస్ట్ గా వచ్చింది. ఇలా ఒక్కొక్కటి ఇస్తే టేబుల్ మీరు ఏది ఇచ్చినా ఆలోచించే విధానం బట్టి రాయాలి. ఒక్కోసారి పీలో తక్కువ ఇస్తాడు, టీలో ఎక్కువ ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే మనం మ్యాటర్ మాత్రం ఆలోచించే విధానం బట్టి ఉంటది. సో షార్ట్ ఫార్మ్స్ రాయకూడదు, నెంబర్స్ వేయకూడదు, పారాగ్రాఫ్స్ లో మాత్రమే రాయాలి. నెంబర్స్ వేయకూడదు, నెంబర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లోనే వేయాలి. సో అసలు మరీ మధ్య పాయింట్స్ లో రాయకూడదు. నెక్స్ట్ ఏంటి టీకి చూడమ్మా, లాస్ట్ ఏంటి మిగిలిపోయింది? టీలో ఎంతమంది అప్లై అయ్యారు? 5000. ఎంతమంది అపేర్ అయ్యారు? 4800. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 4740. సో మనం సేమ్ లైక్ ఆర్ లాగే ఇది కూడా ఆర్ లాగే తక్కువ మంది ఇది ఫెయిల్ అయ్యారు. ఆర్ లో 50 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, ఇందులో కూడా 60 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు కంపేరింగ్ టు 4800. ఒక చూద్దాం ఒకసారి. సో ఎంతమంది? 5000 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది కోర్స్ టీ. సో ఇది అన్ని ఇది ఒక పారాగ్రాఫ్ రాయాలి, ఇది పారాస్, ప్రతిదానికి ఒక పారా రాసి ఇది ఒక పారా రాయాలి, ఇది కూడా వేరే పారా. 5000 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది కోర్స్ టీ, అంతే కదా అప్లై చేశారు. కోర్స్ టీకి ఎంతమంది అప్లై చేశారు? 5000 మెంబర్స్. క్లియర్, డన్. ఎంతమంది అపేర్ అయ్యారు? 4800 స్టూడెంట్స్. అదే కదా రాసాం, 4800 స్టూడెంట్స్ అపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. నెక్స్ట్ అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 4740. సేమ్ లైక్ ఆర్ లో కూడా చాలా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు 4900 లో. ఇలాగే 4800 లో ఆల్మోస్ట్ చాలా మంది క్వాలిఫై అయ్యారు, 60 మెంబర్స్ మాత్రమే ఫెయిల్ అయ్యారు. అదే రాస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ క్వాలిఫైడ్ 4740. సో వెరీ లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ది ఎగ్జామ్. ఓన్లీ తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే డిస్క్వాలిఫై అయ్యారు దేనికి? కోర్స్ టీకి. అదే కదా అయింది ఇక్కడ. సో అదే మనం రాసాం. సో నెక్స్ట్ ఆ విధంగా మనం రాయాలి. సో ఇంకేంటుంది? లాస్ట్ లో ఆఫ్ ఆల్ ది ఎగ్జామ్స్ అంతా కంక్లూడ్ చేస్తే ఫర్ ది కోర్స్ పీక్ లో మాత్రమే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. కోర్స్ పీక్ చూస్తే అంత దగ్గర పైన 1000 పైన ఉంది. ఓకేనమ్మా, దగ్గర 1150 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఆఫ్ ఆల్ ది ఎగ్జామ్స్ మన దాన్ని బట్టి చూస్తే అర్థం ఏంటి? ఆఫ్ ఆల్ ది ఎగ్జామ్స్ ది ఎగ్జామ్ ఫర్ ది కోర్స్ పీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. అది చాలా మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే బికాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ ది ఎగ్జామ్ ఫర్ పీ. ఎందుకంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు అక్కడ ఎగ్జామ్ లో పీలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అందుకే అది డిఫికల్ట్ ఎగ్జామ్ మనం కంక్లూడ్ చేయాలి. ఆ విధంగా మనం కంక్లూడ్ చేసాం. ఓకేనమ్మా, సో ఇది కూడా రాసుకోవచ్చు. సో ఆర్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ, అందుకే చాలా మంది ఎక్కువ మంది పాస్ అయ్యారు. రాసుకోవచ్చు. మనకి మ్యాటర్ ఎక్కువ ఉందని చెప్పి మనం కంక్లూడ్ చేస్తాం. లాస్ట్ లో బై లుకింగ్ దిస్ టేబుల్ చార్ట్ ఇంకా మనం రాసుకోవచ్చు. వీ కెన్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి కంక్లూడ్ చేయాలి. ఇలా మనం ఇలా రాసిన పేర్లా రాయాలి. చాలా మంది ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ ఇలా సింపుల్ ఇన్ఫో రాసేస్తున్నారు. ఇన్ఫో నా స్టూడెంట్స్ చాలా మంది రాసి నాకు ఇచ్చారు. ఎక్సెట్రాకి నుంచి ఈటీ, ఎండ్కి నుంచి ఎండ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ లో ఇలాంటివన్నీ ఉంటే మానేసుకోండి, ఇవి రాయకూడదు. ఫుల్ ఫామ్స్ రాయాలి, నంబరింగ్ ఫామ్స్ వేయకూడదు, 2-1-2-1 వేయకూడదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వేయాలి. 3-3 వేయకూడదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వేయాలి. ఇలాంటి చిన్నవన్నీ తెలిస్తే బాగా రాయొచ్చు. ఈ టేబుల్ చార్ట్ ఇలా ఇచ్చాడు, ఇది ఈ మోడల్ ఇచ్చాడు కాబట్టి ఇలా రాసాం. ఇంకొకటి ఇంకో మోడల్ ఇచ్చారు. ఏ మోడల్ ఇచ్చినా మనం ఆర్డర్ గా రాయాలి, నీట్ గా ఆలోచించే విధానం బట్టి ఉంటది, ఆలోచించి రాయాలి. సో ఇది చూసారు ఎలా రాసాం మనం. ఇలా మనకి 3 పేజెస్ వచ్చింది. ఇలా చేసాం, ఒక చిన్న నీట్ గా ఆర్డర్ గా రాసాము. సో ఎంత బాగుంటుంది చూసారా. ఇలా చేస్తే ఎవ్వరు కూడా మీకు మార్కులు తీరు, ఫుల్ మార్క్స్ అలా పడిపోతాయి. స్క్రాచింగ్స్ పెట్టకూడదు, షార్ట్ ఫామ్స్ రాయకూడదు, నీట్ గా రాయాలి. సో ఒకసారి చూడండి షార్ట్ గా మళ్ళీ. సో ఏంటి ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ టేబుల్ చార్ట్. ఫస్ట్ గివెన్ డేటా
గివెన్ డేటా దేనికోసం ఇచ్చేది, అది ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ చార్ట్. ఏ ఫామ్ లో ఉంది, టేబుల్ చార్ట్, అది టేబుల్ చార్ట్ రాసాం. ఇది టేబుల్ చార్ట్ డెపిక్ట్స్ అబౌట్, డెపిక్ట్స్ అంటే ఏంటి, దేనికోసం చెప్తున్నారు, దాని హెడ్డింగ్ రాస్తారు. ఏ హెడ్డింగ్ ఇది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్డ్ క్వాలిఫై వేరియస్ కోర్సెస్, అదే రాసాం. కోర్స్ వేరియస్ కోర్సెస్, అందులో ఏ టైప్స్ ఆఫ్ కోర్స్ ఏంటి, నేమ్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్ PQRST. ఏటేటి ఉన్నాయి అక్కడ, PQRST రాసాం. ఇది ఒక పేరా. నెక్స్ట్ పేరా, మళ్ళీ పేరాస్ నెంబర్స్ పెట్టకూడదు. నెక్స్ట్ పేరా, ఫస్ట్ కోర్స్ పీకి ఏంటి ఇచ్చాడు, కోర్స్ పీ డేటా అంతా రాస్తాం. కోర్స్ పీకి 3,500 మెంబర్స్ అప్లై అయ్యారు, 3,200 మెంబర్స్ అపీర్ అయ్యారు, అందులో 230 మాత్రం క్వాలిఫై అయ్యారు. అదే మనం రాసాం. 3,500 అప్లై అయ్యారు, 3,200 మెంబర్స్ అపీర్ అయ్యారు, అప్లై చేసింది 3,500, అపీర్ అయింది 3,200, ఓన్లీ 2,050 స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫైర్, అంటే చాలా మంది ఇందులో ఫెయిలియర్. చూసారు ఇక్కడ మనం ఇలాగ మన నెంబర్స్ కి అండర్లైన్ చేసుకుంటే పెన్సిల్ తో బాగుంటుంది. ఆ నెంబర్స్ అని కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏదంటే మీరు రాసిన టేబుల్ చార్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దేనికైతే ఉంటుందో మీకు అనిపిస్తుంటుంది కదా రాసినప్పుడు, అక్కడ మీరు పెన్సిల్ తో అండర్లైన్ చేయండి. ఓన్లీ పెన్సిల్ తో మాత్రం అండర్లైన్ చేయండి ఇంప్రెషన్ కోసం. నెక్స్ట్ అలాగే PL రాసామో సేమ్ క్యూ కూడా. క్యూలో ఎంతమంది 4,000 అప్లై చేస్తే 3,850 మాత్రమే అపియర్ అయ్యారు, 3,700 మెంబర్స్ 3,700 మెంబర్స్ క్వాలిఫైర్, అది రాసాం. కోర్స్ క్యూ సేమ్ ఇది ఎలా రాసాము, ఇదే ఎలా రాసాం. థర్డ్ పేరా ఇది, total number of students applied are 4,000. 3,850 students appeared for Q, and end of them 3,700 students qualified for course Q. అదే రాసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆర్ అలాగే రాయాలి. ఆర్ ఎంత, 5,200 మెంబర్ అప్లై చేస్తే 4,900 మెంబర్ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, 4,850 క్వాలిఫై అయ్యారు. సో ఇది కూడా అంతే. ఎలా రాయాలి, 5,200 మెంబర్స్ అప్లై అయ్యారు, అది కదా రాసాము. అందులో ఇది కూడా అండర్లైన్ చేసుకోవచ్చు మనం. 4,900 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, అందులో అప్లై చేసిన దాంట్లో అందులో మోస్ట్ ఆఫ్ దమ్ క్వాలిఫైడ్, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇందులో మోస్ట్ ఆఫ్ దమ్ క్వాలిఫైడ్ అని రాయొచ్చు. సో ఇందులో లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్ ఫర్ కోర్స్ ఆర్ లో లీస్ట్ డిస్క్వాలిఫై అయ్యారు, ఓన్లీ తక్కువ మెంబర్స్ మాత్రం డిస్క్వాలిఫై అయ్యారు అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కోర్సెస్ ఇది ఇంకొక పేరా. కోర్సెస్ ఏంటి, 4,500 మెంబర్స్ అప్లై చేస్తే 4,000 మెంబర్స్ అపియర్ అయ్యారు, 3,500 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఫర్ కోర్సెస్. 4,000 ఇలాంటి మీరు స్క్రాచింగ్స్ పెట్టకండి అమ్మా, మీరు స్క్రాచింగ్స్ పెట్టకుండా నీట్ గా ఆలోచించి రాయండి. రాసినప్పుడు లాస్ట్ రాయండి ఎప్పుడు కూడా పబ్లిక్ పేపర్ లో. ఇది 4,500 స్టూడెంట్స్ అప్లై ఫర్ ది కోర్సెస్, అదే కదా రాసాం మనం. నెక్స్ట్ అందులో 4,000 మెంబర్స్ అపియర్ అయ్యారు, సో 4,000 మెంబర్స్ అపియర్ అయ్యారు. తర్వాత ఎగ్జామ్ లో ఎండ్ ఆఫ్ దమ్ 4,500 స్టూడెంట్స్ అప్లై చేస్తే 4,000 మాత్రమే అపియర్ అయ్యారు, వచ్చారు. అందులో ఓన్లీ 3,500 క్వాలిఫై అయ్యారు. అది అలా ఆ డేటా మన అలాగా రాసాం. నెక్స్ట్ ఇంకేడు మిగిలిపోయింది, టీ మిగిలిపోయింది. అది నెక్స్ట్ పేరా, ఇంకొక పేరా. నెంబర్ లో రాయకూడదు, పేరాస్ రాయాలి, షార్ట్ ఫార్మ్స్ రాయకూడదు. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ నీట్ గా రాయాలి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఫ్రెష్ పేర్లు స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ నీట్ గా ఫ్రెష్ పేర్లు స్టార్ట్ చేయండి. చాలా మంది ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, అలా వద్దు, ఫ్రెష్ పేర్లు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ టీకి ఎంత, 5,000 మెంబర్స్ అప్లై అయితే 4,800 అపియర్ అయ్యారు, 4,740 మెంబర్స్ క్వాలిఫై అయిపోయారు, ఓన్లీ 60 మెంబర్స్ మాత్రమే డిస్క్వాలిఫై అయ్యారు. ఇది ఎలా రాయాలి, 5,000 ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు. నెంబర్స్ అప్పుడు బాగుంటుంది. 5,000 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది కోర్స్ టీకి 5,000 మెంబర్స్ అప్లై అయ్యారు, అందులో 1,800 మెంబర్స్ పేరు అయ్యారు. సో 4,800 మెంబర్స్ అపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్, అలాగే రాసాం. తర్వాత ఏంటి, ఎంతమంది క్వాలిఫై అయిపోయారు, 4,740 మెంబర్స్ క్వాలిఫై అయిపోయారు. సో క్వాలిఫైడ్ 4,740. సో ఇందులో వెరీ లీస్ట్ పర్సెంట్, సేమ్ లైక్ ఆర్, వెరీ లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ది ఫర్ కోర్స్ టీ రాసుకోవచ్చు. లాస్ట్ లో మన ఈ అకార్డింగ్ టు ఈ టేబుల్ చార్ట్ ప్రకారంగా చూస్తే అన్నిట్లో డిస్క్వాలిఫై మెంబర్స్ చాలా తక్కువగా ఉన్నారు, కానీ ఒక్క పీలో మాత్రం ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే ఏంటి, కస్టమర్ ఎగ్జామ్ కింద లెక్క. అలా మనం ఆలోచించి రాయాలి. మీరు మీకు నచ్చిన టేబుల్ చార్ట్లు ఇలా వస్తూ ఉంటే ఆలోచన అలా రాయాలి. మనం ఆఫ్ ఆల్ ది ఎగ్జామ్ ఫర్ ది కోర్స్ పీలో ఈజ్ డిఫికల్ట్ బికాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ ది ఎగ్జామ్ ఫర్ పీలో కదా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయారు, అలా రాస్తారు. ఇలా మనం ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయారు, ఎక్కువ మంది క్వాలిఫై అయింది ఏంటి, ఆర్ అండ్ టీ. ఇది కూడా మనం రాసుకోవచ్చు.
మనం ఇంకా లాగింగ్ అయిపోద్దని చెప్పి మనం 3 పేజెస్ వస్తాయి చాలు 10 మార్క్స్ కి 3 పేజెస్ రాసాం కాబట్టి కుప్పలు లాస్ట్ లో మనం ఇంకా ఇలా కంక్లూడ్ చేసేయచ్చు బై లుకింగ్ దిస్ టేబుల్ చార్ట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని రాసి కంక్లూడ్ చేసేయాలి. ఇలా మనం మినిమం 2 పేజెస్ రాయాలమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తాను, మినిమం 2 పేజెస్ రాయాలి. మినిమం 2, ఒక పేజ్ రాసి ఇచ్చకూడదు. 2 పేజెస్ ఆర్ 1.5 పేజ్ అని రాయాలి. ఇలా 2 పేజెస్ రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ అంటే పడిపోతుంది. 3 పేజెస్ రాసి చూపించాను మీకు నేను. సో ఇలాగే టేబుల్ చార్ట్, ఏ టేబుల్ చార్ట్ ఇచ్చినా నేను ఇది ఇలా ఓన్ గా క్రియేట్ చేసి రాశాను నేను. ఇలా మీరు ఏ టేబుల్ చార్ట్ ఇచ్చినా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుండండి, మీకు కొత్త కొత్త ఐడియాస్ అన్ని వస్తూ ఉంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది, మీకు ఒక కొత్తదనం, నావెల్టీ అనేది వస్తుంది, కొత్తదనం అనేది వస్తుంది, మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా చేయాలని, అనలిటికల్ స్కిల్స్ వస్తాయి. సో ఇలా మీరు కూడా ఆర్డర్ గా రాయాలి. చాలా మంది పీ రాయగానే పీ రాసేకూడదు, పీ రాయగానే QRST ఆర్డర్ గా రాయాలి, నీట్ గా రాయాలి, నెంబర్స్ వేయకూడదు, పారాగ్రాఫ్స్ రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకూడదు, షార్ట్ ఫామ్స్ రాయకూడదు, క్లీన్ గా నీట్ గా మంచిగా రాయాలి. ఫుల్ మార్క్స్ అని తెచ్చుకోవాలి. క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ లో హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలి. హ్యాండ్ రైటింగ్ మొత్తం చాలా చాలా నీట్ గా క్లీన్ ప్రెజెంటేషన్ ఇచ్చి 4 లైన్స్ కొట్టి లాస్ట్ లో రాయండి. ఎప్పుడు ఫస్ట్ లో రాయకూడదు, లాస్ట్ లో రాయండి. క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఆర్డర్ గా రాయాలి. సో ఇలా రాయండి అమ్మా. మీకు నచ్చి ఏ టేబుల్ చార్ట్ ఇచ్చినా మీరు ఆలోచించిన విధానం బట్టి ఉంటుంది. ఏది ఇచ్చినా సరే బాగా ఆలోచించి నీట్ గా అనలిటికల్ గా ఆర్డర్ గా అందులోని మ్యాటర్ ని బాగా పరిశీలించి అబ్జర్వ్ చేసి రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు రైట్ టేబుల్ చార్ట్. థ్యాంక్ యూ.